దయచేసి కూర్చుందామండి. విల్ జస్ట్ సెట్. మర్మము ఇది అన్యజనుల పరిపాలనలో మొదలవడం మనం చూసి సంఘములో కూడా ఇది పనిచేయడం మనం గమనిస్తున్నాం. ఈ మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్, ధర్మ విరుద్ధమైన మర్మము, దీన్నే క్రీస్తు విరుద్ధమైన ఆత్మ అని, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అని మనం చూస్తా. దీన్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలో, ఎలా దీంట్లో నుంచి మనం తప్పించుకోవాలో, ఏ రకంగా ఉంటే క్రీస్తు పోలికలో మనం కట్టబడతామో మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే మనం ఈ మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రొత్త నిబంధన రాసింది గ్రీకు భాషలో. మిస్టరీ అన్న మాట ఇంగ్లీష్లో వాడారు, మర్మము అన్న మాట తెలుగులో వాడారు. ఈ గ్రీక్ భాష అనేది సాధారణంగా ఈ ఫిలాసఫికల్ లేకపోతే తత్వజ్ఞానాన్ని లేకపోతే తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ మనం మానవ చరిత్రలో చూస్తే ఈ గ్రీకు లేకపోతే గ్రీసు దేశంలో, ఈ గ్రీసు దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ మంది ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప తత్వవేత్తలు, అరిస్టాటిల్, ప్లూటో అని ఇట్లాంటి ఫిలాసఫర్స్ అందరూ ఈ గ్రీక్ ఫిలాసఫీ, అంటే గ్రీక్ అనేది బేసికల్గా, గ్రీస్ అనేది ఈ ఫిలాసఫీతో కూడుకున్న దేశం. అది అంటే మనుషుల యొక్క ఆలోచనలు, తత్వాలు, ఆ ఆలోచించే విధానాన్ని ఎక్కువ, అంటే వాటి మీద ఎక్కువ వర్క్ ఉంటుంది అక్కడ. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని వాళ్ళకున్న విషయాల్ని లేకపోతే వాళ్ళకున్న ఆలోచనల్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఈ గ్రీసు దేశం యొక్క సాంప్రదాయం ఎక్కువగా అంటే ఉంటుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నువ్వు మౌజుని చేత్తో తీసుకుని రైట్ బటన్ క్లిక్ చేయమంటే మనకు అర్థమవుతుంది కదా. కంప్యూటర్కి మౌజ్ అనేది వాడతాం, దానికి లెఫ్ట్ బటన్, రైట్ బటన్ అని రెండు ఉంటాయి. మౌజుని చేత్తో పట్టుకుని రైట్ బటన్ క్లిక్ చేయమంటే మనకు అర్థమైపోద్ది. ఇది 100 సంవత్సరాల క్రితం మౌజును పట్టుకుని రైట్ బటన్ క్లిక్ చేయమంటే ఏమర్థమవుతుంది? ఎందుకు? మౌజ్ అంటే ఎలుకని, ఎలుక్కి బటన్లు ఉంటాయా? ఉండవని. ఇప్పుడు జనరేషన్లో మౌజ్ అంటే ఎలుక, మౌజ్ అంటే కంప్యూటర్కి వాడే అది ఇన్పుట్ డివైస్ అని కూడా మనకి 2 రకాలుగా ఉంటాయని మనకి తెలుసు. అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి మాటలు, పదాలు వాడటం అనేది సాధారణంగా బైబిల్లో కూడా జరిగింది. నేను ఇంతకు ముందే చెప్పాను, దేవుడు డిక్టేట్ చేశానో, ఒరేట్ చేశానో మనుషులు విని బైబిల్ గ్రంథం రాయలేదు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని 2 తిమోతి 3:16 ఉంది. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి భక్తులు వాళ్ళలో ఉన్న దేవుని యొక్క ప్రేరేపణ బట్టి విషయాల్ని బైబిల్లో రాయడం అనేది మనకి, లేదా విషయాన్ని రాయడం అని జరిగింది. వాళ్ళు రాసిన కొన్ని గ్రంథాల్ని దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఒక పుస్తకంగా మనం సమకూర్చుకుని అదే దేవుని మాట అని మనకి విశ్వాసం ద్వారా నమ్ముతూ మనం దాన్ని ఫాలో అవుతున్నాం కదా. సో ఈ గ్రీసు దేశంలో ఫిలాసఫీ అనేది ఎక్కువ ఉండేది. వాళ్ళు ప్రతిదానికి
ప్రతి దాంట్లో గూఢమైన అర్థాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఏది ఊరికే పైన ఆలోచించేవాళ్ళు కాదు, ప్రతిదానికి చాలా లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఒక మిస్టరీయే, అంటే మర్మమే. ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా లోపలికి బాగా వెళ్ళి వెతికితే కానీ దాంట్లో ఉన్న భావం బయటకు రాదని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ప్రేమ అనేది అన్ని భాషల్లో ఒకటే మాట వాడారు. తల్లిదండ్రులు చూపించే ప్రేమ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కావచ్చు, ప్రతిదానికి దేవుని ప్రేమ కావచ్చు. మనకు కూడా తెలుగులో ప్రేమ అనే ఉంటుంది. మీరు గ్రీకు భాషను చూస్తే ఒక్కొక్క ప్రేమకి ఒక్కొక్క పదాన్ని బైబిల్లో వాళ్ళు గ్రీకు భాషలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చూపించే ప్రేమకు ఒక పేరు పెట్టారు, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమకు ఇంకో పేరు పెట్టారు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు ఇంకో పేరు పెట్టారు, తల్లిదండ్రులు చూపించే ప్రేమకి ఇంకో పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఒక గూఢమైన అర్థం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా వెలికి తీస్తే కానీ దాంట్లోని వెలుగు మనకు తెలియదు అని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేసే మనుషులు, ఆ ఆలోచనతో వాళ్ళు డెవలప్ చేసుకున్న భాష గ్రీకు భాష. సో ధర్మ విరుద్ధమైన మర్మము అన్న మాట మనం ఎప్పుడైతే వింటామో, మర్మము అంటే అర్థం ఏంటి? ధర్మ విరుద్ధంగా పనిచేసేది చాలా గూఢంగా ఉంటుంది, చాలా లోతైన అర్థం కలిగి ఉంటుంది. దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పితే అది అర్థం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు ఉపయోగించిన మాటల యొక్క భావం అది. దేవుడు అంటే తరతరాల నుంచి దాచి ఉంచిన మర్మం అని కూడా బైబిల్లో కనిపిస్తుంది. మర్మం అంటే సింపుల్ థింగ్, అంటే లోతైన అర్థము కలిగింది అని వాళ్ళ ఉద్దేశం. అది మిస్టరీ అంటే అర్థం లేకుండా గందరగోళంగా ఏంటో అయోమయంగా ఉండేది అనేది మన కాన్సెప్ట్, ఇప్పుడున్న వాళ్ళ కాన్సెప్ట్ మర్మం అంటే. కానీ ఈ బైబిల్ రాసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన అంటే తత్వజ్ఞానానికి దగ్గరగా ఉండే భాష కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్లో మర్మము అంటే అర్థం ఏంటంటే ఊరికనే పైగా చూస్తే అర్థమయ్యేది కాదు, పైగా విచారం చేస్తే తెలిసేది కాదు. దీనికి లోతైన అర్థం ఉంది, దాన్ని గూఢమైన అర్థం ఉంది. దాన్ని జాగ్రత్తగా వెలుగు తీసి చదివితే కానీ లేకపోతే పరిశీలిస్తే కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే కానీ ఇది అర్థం కాదు అని మీనింగ్. సో ధర్మ విరుద్ధమైన మర్మం అని బైబిల్లో ఉంటే వాళ్ళకి ఏమని రాసినట్టు అక్కడ పౌలు భక్తుడు, ఈ దేవుని యొక్క ధర్మానికి విరుద్ధంగా పనిచేసేది చాలా లోతులుగా, అంటే చాలా లోతుగా, చాలా జాగ్రత్తగా విరివిగా మనం పరిశీలిస్తే కానీ అర్థం కాదు అని ఆయన బైబిల్ గ్రంథంలో రాసిన మాట అర్థం అది. సో గ్రీకు భాషలో నూతన నిబంధనని రాశారు. మనం అందుకే ఇంత డీటెయిల్డ్గా దీన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదు అంటే సత్యం యొక్క సబ్స్టెన్స్ మన దగ్గర లేకపోతే, అంటే సత్యం యొక్క పూర్తి భావన మన దగ్గర లేకపోతే ఆ సత్యం మీద నిలబడటం కానీ సత్యాన్ని ఆనుకుని నడవటం కానీ అసాధ్యం అయిపోతుంది. అంతే కదా, అవునా కదా? సత్యం అనేది మనకి ఎంత తెలుస్తుందో సత్యం మీద ఆనుకోవడం అనేది మనకి అంత చేత అవుతుంది. అంటే ద మోర్ యు నో అబౌట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ట్రూత్, ద మోర్ యూ కెన్ రిలై అపాన్ ద ట్రూత్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ధర్మ విరుద్ధమైన మర్మాన్ని వెలుగు తీయడానికి దేవుని బైబిల్లో చెప్పిన సత్యాన్ని మనం ఏం చేస్తున్నాము, పాయింట్ టు పాయింట్ లోతుగా బయటకు తీయడానికి ట్రై చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ ఏమి నేర్చుకున్నాము? దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు, అంటే ముఖ్యంగా పురుషుణ్ణి చేసినప్పుడు దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు పురుషుల విషయంలో లేకపోతే మగవారి విషయంలో దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలా వారిని కోసం వెతుకుతున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుని వెతుకులాటలో దేవునికి చాలా తక్కువ మంది యోగ్యులైన మగవారు దేవునికి కనిపించారని, వాళ్ళల్లో చాలా తక్కువ మంది దేవుని యొక్క పని కోసం నిలబడ్డారని,
అలా నిలబడి దేవునికి మహిమపరిచిన వారిలో దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించి మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం. ఏమని? యేసు ప్రభు అంట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం ఏమి నేర్చుకున్నాం? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చదువుతారమ్మా? ఎఫెసీ 5:25. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడంట కదా. అప్పగించుకోవడం అంటే ఏంటి? హీ గేవ్ హిమ్సెల్ఫ్ అని. అంటే చెడిపోయిన సంఘాన్ని, బలహీనంగా ఉన్న సంఘాన్ని డాగు మచ్చ కలంకము ముడత లేకుండా ఉండటానికి తను కమిట్ చేసుకున్నాడు, సరెండర్ చేసుకున్నాడు. ఎంతగా కమిట్ చేసుకున్నాడు, ఎంతగా అప్పగించుకున్నాడు? తన్ను తాను రిక్తుడుగా చేసుకోవాల్సి వచ్చినా వెనకాడలేదు, పరలోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినా వెనకాడలేదు, దేవునితో సమానంగా ఉన్న ఆ భాగ్యాన్ని, అది గొప్ప భాగ్యం అని ఎంచుకొనక మనకి సమానం కాదు, కావాలంటే మనకి దాసుడుగా ఆయన దిగిపోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. చివరికి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద తీసుకుని మనం జీవించి ఉండటం కోసం మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంతగా యేసు ప్రభు అప్పగించుకున్నాడు. ఇది మగవారికి ఉండవలసిన లక్షణం. ఎందుకు? జనరల్గా 3 కేటగిరీలు చేసుకోవచ్చు: మగవారు, స్త్రీలు, పిల్లలు. పిల్లలు ఎటు ఎదుగుతున్నారు? వాళ్ళ బలవంతులు కాదు, బలహీనులే. అడల్ట్స్, వయసు వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు, మగవాళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ పేతురు భక్తుడు ఏమన్నాడు? 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. అంటే స్త్రీలు అంటే భార్య భర్తలో తన స్వాస్థ్యంలో పాలుభాగం కలిగి ఉంటది. కానీ ఏమన్నాడు? కంటిన్యూ చేయడమ్మా. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అంటే బైబిల్ ఏం చెప్తుంది? పిల్లల సంగతి తీసండి. పిల్లలు ఎటు చిన్నోళ్ళు, స్త్రీలు, పురుషులు. వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనులు? స్త్రీ బలహీనమైంది అని వాక్యమే చెబుతుంది. అంటే దేవుని మాట ఆత్మే సత్యమే పలుకుతున్నారు. అంటే బలవంతులు ఎవరు? ఇంకా పురుషులు ఒక్కలే కదా. స్త్రీ బలహీనులని దేవుడే చెప్పాడు. బలహీనులు కాబట్టి విసుక్కోమనో తిట్టమనో చెప్పలేదు. బలహీనులు కాబట్టి ఏమన్నాడు? చొప్పున వారితో కాపురము కాదండి, బలహీనులని ఘటమని భార్యను సన్మానించమన్నాడు. బలహీనులైనా కానీ సన్మానించమన్నారు. అంటే దేవుని దృష్టిలో దేవుని కొరకు బలంగా నిలబడగలిగిన వాళ్ళు ఎవరు? పురుషులు. పురుషులు ఎవరు? బలవంతులు. బలం కలిగిన వారంటే అర్థం ఏంటి? బలం కలిగిన వాళ్ళంటే అర్థం ఏంటి? బలహీనమైన వాళ్ళని బలపరచడం కోసం కష్టమో నష్టమో తమను తాము సమర్పించుకుని బలహీనుల్ని సైతం బలపరచగలిగే వాళ్ళు బలవంతులే వాక్యానుసారంగా.
యేసుప్రభు బలవంతుడా? బలవంతుడే. బలవంతుడా? రాంగోపాల్ వర్మని అడుగుతా, నేను చెప్పినట్టున్నా కదండి, మీరేందంటే నేను నాస్తికుడిని అన్నాడు. యేసు ప్రభు మీద మీ అభిప్రాయం ఏంటంటే కండలు లేని దేవుడిని నేను నమ్మను అన్నాడు. అంటే మిగతాయన్ని సమాజానికి కావాల్సిన మంచి గురించే మాట్లాడాడు. ఇవన్నీ యేసు ప్రభు చేశాడు కదా. యేసు ప్రభు దైవత్వం గురించి మీ అభిప్రాయం ఏంటంటే కండలు లేని దేవుడిని నేను నమ్మను అన్నాడు. కానీ యేసు ప్రభు బలవంతుడా? బలవంతుడు. దేవుని బలం ఎలా ప్రదర్శించబడింది? తండ్రి పరాక్రమశైలే కదా, అవునా? అవునా? తండ్రి సైతాన్తో యుద్ధం చేశాడు కదా. ఎవరి ద్వారా చేయించాడు యుద్ధం? ఎలా చేశాడు యుద్ధం? యుద్ధం ఎలా చేశాడు? బలహీనమైన సంఘం కోసం తన ప్రాణాన్ని అర్పించి యుద్ధం చేసి గెలిచాడు. యేసు ప్రభు బల ప్రదర్శన విచిత్రంగా చేశాడు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అని, తగ్గించుకుని ఉండటం పిరిగితనం కాదు అని, తగ్గించుకుని కూడా నేను ధైర్యవంతుడిని అని, బలవంతుడిని అని యేసు ప్రభు ప్రూవ్ చేసుకున్నాడు. ఎదురు తిరగకుండా, అవునా కదండి? రుబాబు చేయకుండా, నా వెనకాల ఎంత ఉందని ప్రదర్శించకుండా, తగ్గింపు తనవులో ఆయన బలం ఏంటో, అందుకే ఆయన మౌనములోనూ ఆశ్చర్యకరుడు అంట. యేసు ప్రభు సైలెంట్గా ఉన్నా ఆ సైలెన్స్లో కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగల సమర్థుడు. మిగతా వాడు బలం చూపించుకోవాలంటే కండలు ఉపయోగించాలా, లేకపోతే నోరును ఉపయోగించాలా? యేసు ప్రభు ఆయన బలాన్ని చూపించాలంటే సైలెంట్గా ఉండి కూడా మౌనంలోనూ ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. తన్ని తాను సంఘము కొరకు అప్పగించుకున్నాడంట అని పురుషుల గురించి ఏం మాట్లాడుతున్నాడు? అటువలే మీరు కూడా మీ భార్యల్ని సన్మానించాలి. అవునండి. 31వ వచనం చూడండి. ఇది ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని, ఏ హేతువు చేత? బలహీన ఘటమని నేను లాస్ట్ వీక్ చెప్పా. భార్య పుట్టింటిని విడిచిపెట్టి భర్త దగ్గరికి రావడం లోక సాంప్రదాయం. భర్త తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకోవడం బైబిల్ సాంప్రదాయం. ప్రదానం చేయబడితే సంఘం తన పుట్టింటినైనా లోకాన్ని విడిచిపెట్టి పరలోకంలోకి వెళ్ళి కూర్చోలా. ప్రదానం చేయబడిన సంఘం కోసం క్రీస్తు తన పుట్టింటిని విడిచిపెట్టి, అందుకే బైబిల్లో ఏముంటుందంటే లోక మర్యాదల్ని అనుసరించక అన్నాడు. భర్త కోసం అంటే క్రీస్తు కోసం సంఘం వెల చెల్లించలా ప్రదానం జరగడానికి. సంఘంతో తనకి ప్రదానం జరగాలని క్రీస్తు ఏం చేశాడు? తన రక్తాన్ని వెల చెల్లించాడు కదా. ఎవరెవరికి? మన అన్ని లోక పద్ధతులే. కట్నం ఎవరెవరిని అడుగుతారు? లోకంలో ఏమో ఆడవాళ్ళు మగవాళ్ళకి కట్నం ఇవ్వాలా, ఆడపిల్లని పెళ్ళైన తర్వాత పుట్టినింటిని విడిచిపెట్టి అత్తగారింటికి వెళ్ళాలా. కానీ బైబిల్లో అత్తగారింటికి వెళ్ళే కాన్సెప్ట్ తర్వాత, దానికి ముందు క్రీస్తు ప్రభువే సంఘం కొరకు దిగి వచ్చి తాను ఏ సంఘంతో అయితే ప్రదానం జరిగిందో ఆ సంఘం కొరకు తాను అప్పగించుకుని
సంఘాన్ని బాగు చేసుకునే పనిలో ఆయన నిమగ్నుడై ఉన్నాడు. ఈ సృష్టికి పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభు ఉండి తన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసి తాను ప్రేమించిన సంఘం కోసం ఈ లోకానికి వచ్చి తగ్గించుకుని వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లెగిసి ఇప్పటికి ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర? సంఘం కోసమే విజ్ఞాపన చేసి ఈ సంఘాన్ని తీసుకెళ్ళటానికి ఏదో ఒక రోజు రాబోతున్నాడు. అది అప్పగించుకోవడం. సంఘం కోసం తను తాను అప్పగించుకుని జీవిస్తున్నాడు. ఈ హేతువు చేత ఏమనుందండి 31, ఈ హేతు ఎవరు మనకి హేతు? అక్కడ ఎవరు మనకి ఎగ్జాంపుల్? యేసు ప్రభు. వాళ్ళ ఇంట్లో అబ్బాయికి అంత కట్నం ఇచ్చారండి, మా అబ్బాయి, అది హేతువు కాకూడదు. ధర్మ విరుద్ధమైన మర్మం ఆలోచించండి. క్రీస్తు ప్రభువు మాదిరి అయితే, క్రీస్తు ప్రభు నిర్ణయించిన పద్ధతి ఒకటి ఉంటే, ఆ ధర్మానికి విరుద్ధంగా పనిచేసేది ఏదైనా యాంటీ క్రైస్టే. అర్థమవుతుంది కదా? ఆ ధర్మానికి విరుద్ధంగా పనిచేసేది ఏదైనా కానీ క్రీస్తు విరుద్ధమైన ఆత్మే. దేవుడు యేసు ప్రభు పెట్టిన ధర్మం ఏంటి? నేను సంఘం కొరకు ఎలా అయితే నన్ను నేను అప్పగించుకున్నానో, బలహీనమైన సంఘం అని ఎరిగి ఆ సంఘం యొక్క బలహీనతలో నా ఆత్మ ద్వారా దానికి బలాన్ని నేను ఇస్తా, బలహీనమైన సంఘాన్ని కూడా నేను లోకంలో సన్మానిస్తా. ఎలా అయితే నేను సంఘం కోసం నిలబడుతున్నానో, ఇది ధర్మం. ఈ హేతువు చేత పురుషుడు, ఇది భార్యాభర్తలకి ఇద్దరికి ఇచ్చింది కాదు. నేను చాలా పెళ్ళిళ్ళలో ఇది ఇద్దరికి ఇచ్చిన కమాండ్ అని చెప్పడం విన్నా. చాలా క్లియర్గా పురుషుడు అని మాట ఉంది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చాలా భయంకరంగా సమాజం మారిపోతుంది. అప్పుడెప్పుడో పూర్వకాలంలో అమెరికా దేశంలో అటు పాశ్చాత్య దేశాల్లో వివాహం అనే వ్యవస్థకి విలువలు పోయినాయి. డైవర్సులు ఇచ్చుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ డైవర్సులు ఇచ్చుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ అటువంటి సాంప్రదాయం మన మధ్యకు కూడా వచ్చేసింది. నా కొడుకు దేవుని యొక్క సొత్తు, వాడు దేవుడు పని చేయాలా, నన్ను విడిచి వెళ్ళి భార్యని హత్తుకోవాలా, ఆ భార్య అనే ఆమె బలహీనమైన ఘటమని తెలిసి కూడా ఆమెను మనం సన్మానించాలా, సన్మానించే సంస్కారం నా కొడుక్కి నేర్పించాలా అని వాక్యానుసారమైన ధర్మాన్ని మర్చిపోతున్న కుటుంబాల నుంచి ఏం జరుగుతుంది అంటే, క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని యొక్క ధర్మానికి విరుద్ధమైనగా యాంటీ క్రైస్ట్ స్పిరిట్ పనిచేస్తుంది. ధర్మ విరుద్ధమైన ఆత్మ పనిచేస్తుంది సంఘాల్లో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్య. ఎవరండి? ఎవరు విడిచిపెట్టాలా? పురుషుడు. అమ్మాయి కాదు, పుట్టినింటి విడిచిపెట్టి అత్తగారింటికి వెళ్ళటం. యేసు ప్రభు పెట్టిన ధర్మం ఏంటి? తల్లిదండ్రులను విడిచి పురుషుడు
తల్లిదండ్రులను విడిచి, తన ఇది భార్య ఎవరు చెప్పారు? స్వయాన యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పేననియు మీరు చదవలేదా? మీరు చదవలేదా అన్నాడు. అంటే యేసు ప్రభు ఇది రిఫర్ చేశాడు. అని ఇందాక చదివింది ఒక సాక్ష్యం అయితే, ఇది రెండో సాక్ష్యం అయితే, అని మీరు చదవలేదని యేసు ప్రభు అన్నాడంటే 3 సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో కదా. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఇప్పుడు స్త్రీ బలహీనమైన ఘటన అని బైబిల్లో ఉంది. బలహీనమైన ఘటమైనా కానీ ఆమెను ఏం చేయమని ఉంది? సన్మానించమని ఉంది కదా. బలహీనమైన ఘటం అని చెప్పి తృణీకరించమని లేదు, సన్మానించమనే ఉంది. కానీ బలహీనమైన ఘటమని తెలిసి సన్మానించమని దేవుడు చెప్తే, దేవుడు జతపరిచిన దాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తే అది ఎవరి ధర్మానికి విరుద్ధం? నేను అందుకే ఇది మర్మం అంటున్నా. అంటే లోతుగా ధ్యానించాల్సిన విషయాలు. మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తాం దాన్ని విడగొడితే, తల్లిదండ్రులుగా మనం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ అబ్బాయి యొక్క భార్య బలహీనరాలని మనకు తెలుసుకొని గుర్తుపెట్టుకుని, ఆమె యొక్క బలీనతను బట్టి ఆమెను తృణీకరించకుండా ఆమెను ఏం చేయాలా? సన్మానించాలా. మీకేం తెలుసు బ్రదర్ ఆమె సంగతి? అంటే ఆమె సంగతి ఏంటో బైబుల్ ఆల్రెడీ ఉంది. ఏముంది? బలహీనరాలని. మీకేం తెలుసు బ్రదర్ ఆమె సంగతి అంటే ఏం తెలుసుద్ది? ఆమె బలహీనరాలు. బైబిల్ చెప్పే సత్యమే అది. అట్లాంటి ఆమెని పవిత్రాలుగా దేవుని ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఎలా తీసుకోవాలా? తన కోసం అప్పగించుకోవాలా. ఒకవేళ ఆ రెస్పాన్సిబిలిటీ పురుషుడు తీసుకోకపోతే ఎవరు పెట్టిన ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్నట్టు? ధర్మ విరుద్ధం అంటే యాంటిక్రైస్ట్ అనేగా. దేని చేత నడిపించబడుతున్నట్టు ఆయన? విడిపోమని సలహా ఇచ్చే పాస్టర్లో ఏ ఆత్మ పనిచేస్తున్నట్టు? దేవుడు జతపరిచిన దాన్ని ఏ మనిషి కూడా వేరు చేయకూడదు. నేను చాలా స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లము, ఏ ఇంట్లో చూసినా ఇదే ప్రాబ్లము. విడిపోవడాలు, గొడవలు రావడాలు, పిల్లలకి తల్లిదండ్రుల సపోర్టు విడిపోవడానికి. ఎందుకంటే అమ్మాయి మీద ఏదేదో ఎలిగేషన్స్ చూపించో, ప్రాబ్లమ్స్ చూపించో ఉండొచ్చు. బలహీనరాలు కదా. అప్పుడు నువ్వేం చేయాలా? సన్మానించాలా. శారీరకంగా మానసికంగా బలహీనమైన వారు స్త్రీలని సన్మానించే నేచరు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకి ఉంది. ఇంత భయంకరమైన అత్యాచారాలు, గృహహింసలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు పెట్టిన ధర్మము మిస్ అయిపోతుంది. లోకంలో ఆ ధర్మం లేదు, ఓకే. క్రైస్తవ కుటుంబంలో ఆ ధర్మం ఏది? క్రీస్తు ప్రభుని వెంబడిస్తే క్రీస్తు ప్రభు నియమించిన ధర్మం ఎక్కడికి పోయింది? ఎంతసేపుడికి యేసు ప్రభు దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, అప్పులుంటే తిరుగుతాడు, తలనొప్పి వస్తే తగ్గిస్తాడు, కాళ్ళు నొప్పి పుడితే కాళ్ళు ఒత్తుతాడు, జ్వరం వస్తే మందు వేస్తాడు, నిద్రగాస్తాడు, దుప్పడు కప్పుతాడు. ఇయ్యనా మాటలు? యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటి? ఆయన పెట్టిన నియమాలేంటి? ఆయన చెప్పిన మాటలేంటి? నేను ఏ రకంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నాను? మహోన్నతుని చాటున నివసించువాడే.
సర్వశక్తిని చాటున విశ్రమించువాడు. దేవుని యొక్క శక్తి క్రైస్తవ సమాజంలో ఎందుకు కనిపించలేదు? మహోన్నతుని చాటున నివసించడం మనకి చేతగాట్ల. ఆయన పెట్టిన మర్మాలు, ఆయన పెట్టిన నియమానుసారంగా, ధర్మమానుసారంగా మనం జీవించడం చేతగాట్ల. మనకు అవసరమైన దగ్గరేమో దేవుడు, మనకు కావాల్సిన దగ్గరేమో వాక్యము, మనకు డబ్బులు వచ్చే దగ్గరేమో లోకము. పెళ్లి పాస్టర్ గారు చేయాలా దేవుడు, కానీ మా అబ్బాయికి మాత్రం కట్నం తీసుకోవాలి, అది లోకము. అంతేనండి. సగం దేవుడు, సగం క్రైస్తు, సగం యాంటీ క్రైస్తు. సగం వేడి, సగం వేడిగా, సగం చల్లగా. అంటే ఏంటి? సంఘం మన అట్లా అయిపోతుంది. క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో ఎందుకు ఇన్ని డైవర్స్ కేసులు? స్త్రీలు బలహీనులే, దేవుడే చెప్పాడు ఆ మాట. స్త్రీని సన్మానించటం మీ అబ్బాయికి మీరు నేర్పించాలా, మన బాయ్స్కి మనం నేర్పించాలా. వీ నీడ్ టు ఆనర్ ఉమెన్. వాళ్ళు బలహీనులు, వాళ్ళ దగ్గర బలం ఉండదు, అన్ని చేతగావు. బైబిలే చెప్తుంది ఆ మాట, వాళ్ళు బలహీనులని. అయినా కానీ ప్రతి స్త్రీని సన్మానించడం అనేది మన ఇంట్లో ఉన్న ప్రతి అబ్బాయికి మనం నేర్పించాల్సిన, మనం దేవుని ధర్మాన్ని వాళ్ళ హృదయాల్లో నింపుతున్నామని మనం నేర్పించకపోతే అది ప్రాబ్లము. మనలో అట్లా ఉండదు. నాతో వ్యక్తిగతంగా కొంతమంది క్రైస్తవులే సేవ చేసేవాళ్ళు నాతో మాట్లాడారు పెళ్ళైన తర్వాత. మరి అన్నిట్లో సీనీ బాక అశ్వినికి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచమని. దేవుని సేవ చేసేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బలహీనురాలు అయినా కానీ నువ్వు వాళ్ళని సన్మానించు. దేవుడు జతపరిచిన తర్వాత దాన్ని ఏ మనుషుడు కూడా, సుప్రీంకోర్టు జడ్జి కూడా మనిషే, వాడికి కూడా ఎటువంటి అధికారం లేదు. మనం కేసు పెట్టి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు సహాయం తీసుకుంటున్నామని? అక్కడ యాంటీ క్రైస్ట్ యొక్క సహాయం తీసుకుంటున్నామని. క్రీస్తు విరుద్ధమైన ఆత్మ యొక్క సహాయం తీసుకుని క్రీస్తు ప్రభువుకి విరుద్ధంగా మనం పనిచేస్తున్నామని. చూడండి అక్కడ ఏమన్నాడు? కాబట్టి వారికను, అందుకు వారు, 7వ వచనం నుంచి చదవడమ్మా. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించారు? మరి ఇట్లా ఉంటే పరిస్థితి మోసెస్ ఎందుకు ఇయ్యొచ్చు అన్నాడు డైవర్స్ అని? అంటే ఏమన్నాడు ఆయన? మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుంచి అలా, ఫస్ట్ నుంచి అట్లా లేదు. మీ హృదయాలు కఠినమైపోయి మీరు వింటలేదు కాబట్టి ఆయన ఏదో రూల్ మార్చాడు. కానీ దిస్ వాజ్ నాట్ లైక్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుడు కుటుంబ వ్యవస్థని నిర్ణయించినప్పుడు భార్యాభర్తలు విడిపోవడానికి దేవుని దృష్టిలో తావుందా? అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. విడిపోతాను అని నువ్వు ఫైట్ చేస్తే అది నీ హృదయం యొక్క కఠినత్వమే కానీ, దేవుని మాటకి నువ్వు కఠినుడు అయిపోతున్నావే కానీ దేవుని మాట నువ్వు ఎక్కడ సన్మానించట్లా. దౌర్భాగ్యం ఏంటంటే విడిపోయిన తర్వాత రెండో వివాహం కూడా చర్చిల్లోనే పాస్టర్ గారే చేస్తున్నారు. ఇది భయంకరం, ఇది భయంకరం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ధర్మం అంటే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వెతుకుదాం ఏంటో క్లియర్గా. అప్పుడు క్రీస్తు విరోధి ఎవడో, ధర్మ విరుద్ధమైన ఆత్మ ఏంటో మనకు అర్థమవుతుంది. 1వ వచనం నుంచి 7వ అధ్యాయం, రోమీలు 7:1 నుంచి.
సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు కాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషునికి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున చూడండి ఇక్కడ ఒక రూల్ చెప్తున్నాడు. ఇద్దరికి పెళ్ళయింది, నిబంధనలో ఉన్నారు. ఈ నిబంధన ఎప్పుడు బ్రేక్ అవుద్ది? ఎవరో ఒకళ్ళు చచ్చిపోతే, సపోజ్ హస్బెండ్ చచ్చిపోయాడు, అప్పుడు భార్య నిబంధన నుంచి ఫ్రీ అవుతుంది. అప్పుడు ఆమె ఇంకొక ఆయన్ని చేసుకోవచ్చు. లేదా భార్య చచ్చిపోతుంది, నిబంధన బ్రేక్ అయిపోయింది, అప్పుడు భర్త ఇంకొక ఆమెని చేసుకోవచ్చు. బైబిల్ ప్రకారం తప్పు కాదు. నిబంధన ఎప్పుడు దాకా ఉంటుంది? ఇద్దరు ఎవరో ఒకళ్ళు చచ్చిపోయేదాకా ఉంటుంది. దేవుడు జతవలసిందని ఎవరు విడదీయకూడదు కదా. సపోజ్ ఎవరో సుప్రీంకోర్టు జడ్జే రూలింగ్ ఇచ్చాడు, దేవుని న్యాయస్థానం కంటే ఉన్నతమైంది కాదుగా. వీళ్ళిద్దరు విడిపోయారు. ఈ నెల ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే ఏమైనట్టు? నిబంధనలో ఉన్న భర్త బతికే ఉంటే ఈ వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తున్నట్టు? వ్యభిచారం చేస్తున్నట్టు. సో విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చా బైబిల్ ప్రకారం? ధర్మ విరుద్ధమైన మర్మం. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోసే అప్పుడు ఏదో ఒప్పుకున్నాడు, కానీ ఆది నుంచి ఇట్లాగా లేదు. దేవుడు జతపరిచిన దాన్ని ఏ పురుషుడు, ఏ మనిషి కూడా దాన్ని వేరు పరచకూడదు. నువ్వు మగోడివిరా, నీ భార్య నువ్వు చెప్పిన మాట వినాలని మన ఇంట్లో అబ్బాయిలకి మనం నేర్పించకూడదు. నువ్వు మగోడివిరా, నీ భార్యను కూడా దేవుళ్ళో నడిపించడానికి తగ్గించుకునైనా భారం మోసేవాడు నువ్వే అని మన పిల్లలకి మనం నేర్పించాలి. అది మగతనం. అది ఎవరిలో ఉన్న మగతనం? యేసు ప్రభువులో ఉన్న మగతనం. మరి ఆ సామెత అయితే వచ్చింది, కానీ మరి అది ఎటుపోయిందో? భరించేవాడు పెత్తనం చేసేవాడు కాదు, రుబాబు చేసేవాడు కాదు, బాసిజం చేసేవాడు కాదు. క్రీస్తు ప్రభువుని హేతువుగా చేసుకుని, క్రీస్తు ప్రభు సంఘం పట్ల చూపిస్తున్న ప్రేమని మాదిరిగా తీసుకుని, తన భార్య బలహీనురాలైన ఆమెను సన్మానిస్తా, ఆమె కోసం, కుటుంబం కోసం ఏం చేయాలి పురుషుడు? తను అప్పగించుకోవాలా? సమస్య వచ్చినా కానీ నిబంధన బ్రేక్ చేయడానికి ప్రయత్నము చేయకూడదు. యేసు ప్రభు ఎక్కడ ట్రై చేయాల. ఒకవేళ ఎన్నిసార్లు చెప్పిన నా మాట వింటలేదు, ఎందుకు వచ్చిన కూడా ఈ సంఘంతో నాకు విడాకులు ఇవ్వమని యేసు ప్రభు అర్జీ పెట్టుకున్నాడు అనుకోండి, రేపు పొద్దున మన గతి ఏంటి? రేపు పొద్దున మన గతి ఏమైపోద్ది? ఎన్నిసార్లు నేను ప్రేమించినా నా ప్రేమను కాదని వాళ్ళు ఇష్టం వచ్చిందే చేస్తున్నారు. నాకు వద్దు బాబు, ఈమెతో నాకు సంబంధాలు తీసేయండి అని న్యాయంగా తండ్రికి, ఆయన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటాయిగా, కింద ఉంది, వ్యభిచారంలో దొరికితే తప్పితే అయ్యొచ్చు అన్నట్టు. యేసు ప్రభు దగ్గర అందరి విషయంలో ప్రూఫ్ ఉంటుందిగా. నేను తప్పు లేదని ప్రూవ్ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు యేసు దగ్గర? ఆ నిబంధనలో ఉన్న లిస్టులో అందరూ ఏదో ఒక ఏరియాలో బలహీనులే, నాలో పాపం లేదనేవాడు అబద్ధికుడే. ఆయన ఇన్ని ప్రూఫ్లు తీసుకెళ్ళి తండ్రి ముందు పెట్టి, ఇట్లాంటి ఆవుతో నాకు వద్దు బాబు, నన్ను వదిలేసాయంటే రేపు పొద్దున సంఘంగా మన పరిస్థితి ఏంటి?
మా యెడల అపరాధన చేసిన వారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాల్ని క్షమించాలా. మన నోటితో తీర్పు ఒప్పుకుని దేవుని ముందు నిలబడబోతున్నాం. ఈ గొడవంతా ఎందుకు సార్, అసలు పెళ్లి చేసుకోకపోతే పోయింది కదా అనుకుంటే చూడండి, మత్తయి సువార్త మళ్ళీ 19కి రండి. మత్తయి సువార్త. ఇన్ని క్లాసులు, ఇన్ని ఇరకాటాలు మాకు పెడుతున్నారు, మరి వెనకాల ఎవరు నవ్వుకుంటున్నారు. 10వ వచనం చదవండి. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఇన్ని తల్లెప్పులు అయితే మరి పెళ్లి ఎందుకు ప్రభా, పెళ్లి చేసుకోకపోతే గొడవ అంతా ఉండదు కదా అంటే చూడు ఏమన్నారు ఆయన. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఏమన్నారండి? అలా పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి అనుగ్రహం ఉండాలా? దేవుడు స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్తే దానికి సంబంధమైన శక్తితో వాళ్ళని నింపితే అనుగ్రహం పొందిన వారు తప్ప ఇంకా ఎవరు ఈ మాటను అంగీకరింపరు అని ఎవరు అంటున్నారు? సో దేవుడు ఎప్పుడన్నా మీకు స్పెసిఫిక్గా ఇస్తే, ఆ భరోసా అనుగ్రహం ఇస్తే రెస్పాన్సిబిలిటీని తప్పించుకోవడానికి చూడటం మంచిది కాదు. పెళ్ళెందుకు ప్రభు అంటే మనం దేన్ని బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు బాధ్యతను తప్పించుకోవాలా. పురుషునికి ఉన్న లక్షణం ఏంటి? యెషయా భక్తుల్లో కనిపించింది. ఎవరిని పంపుదనా, ఎవరు వెళ్తారా అంటే, ప్రభా నేనున్నాను, నేను బాధ్యత తీసుకుంటాను అనేది దేవుని బిడ్డ యొక్క లక్షణం, పురుషుని యొక్క లక్షణం. లేకపోతే మనం భయపడుతున్నామని. పిరిగోళ్ళు కాదుగా, స్పెసిఫిక్గా దేవుడు అనుగ్రహిస్తే తప్పితే ఇది అవ్వదు. ఇప్పుడు మనకి 1 కొరింథీ 7:6 అర్థమవుద్ది. యేసు ప్రభు చెప్పిన ఈ మాట యొక్క కాంటెక్స్ట్లో చూస్తే 1 కొరింథీ 7:6 1 కొరింథీ 7. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరంను దేవుని వలన పొందియున్నాడు. ఆయన ఏమన్నాడు? నాలాగా ఉండగలిగితే ఉంటే మంచిది అనుకుంటున్నాను. కానీ అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోకుండా పౌలు భక్తుడు ఉన్నాడంటే, పౌలు భక్తుడికి ఎవరు ఇచ్చారు అనుగ్రహం? దేవుడు ఇచ్చాడు. నా ఆశ ఏంటంటే అందరూ ఇట్లాంటి అనుగ్రహం పొందుకుని ఫుల్ టైము దేవుడికే అంకితం అయిపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దేవుని కొరకు వాడబడతారు అని, ఇంకా మిగతాదంతా మళ్ళీ ఈ వివాహ వ్యవస్థ లేకపోతే కుటుంబ వ్యవస్థ గురించో యేసు ప్రభు పెట్టిన ధర్మం మనకి ఈ 1 కొరింథీ 7 మళ్ళీ మనకు అక్కడ కనిపిస్తుంది. ధర్మ విరుద్ధమైన మర్మము. పురుషులులాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయట్లా. మనకున్న అవసరతల కొరకు యేసు ప్రభు కానీ పురుషుడిగా మనం జీవించడానికి మాత్రం లోకానుసారమైన పద్ధతి. అందుకే ఏమన్నాడు పౌలు భక్తుడు రోమీయులు 12:2 లోక మర్యాదల్ని అనుసరించొద్దు. లోకంలో ఇది మర్యాద కావచ్చు. స్త్రీ తన ఇంటిని వదిలిపెట్టి అత్తగారింటికి రావడం అనేది లోక మర్యాద కావచ్చు. పురుషుడికి వివాహంలో కట్నం ఇవ్వడం అనేది లోక మర్యాద కావచ్చు. అధికారిగా పెత్తనం చెలాయించడం పురుషుడికి లోక మర్యాద కావచ్చు. కానీ లోక మర్యాదల్ని అనుసరించొద్దు. సంపూర్ణము, ఉత్తమం, అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మీ మైండ్ సెట్ మార్చుకుని, మనసు మార్చుకుని నూతన స్వభావాన్ని నూతన పురుషులుగా మనం మారాలా.
క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మారాలి అంటే దేవుడు చెప్పే పద్ధతులు మనం చాలా జాగ్రత్తగా గమనించాల. 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు లెటర్. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమనుందండి? కొందరు అసలు విశ్వాసాలు లేకపోతే విశ్వాస భ్రష్టులు అవడానికి ఛాన్స్ లేదుగా. వాడు 10 రూపాయలు పోగొట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? పోగొట్టుకోవడానికి ముందు వాడి దగ్గర నా దగ్గర 10 రూపాయలు అసలు డబ్బులే లేవు సార్, కానీ నా దగ్గర 10 రూపాయలు పోయినాయి సార్ అన్నాం అనుకోండి, ఉంటుందా? విశ్వాస భ్రష్టులు అయిపోయారంటే అర్థం ఏంటి? దానికి ముందు అంతేనండి లాజిక్. విశ్వాసం నుంచి తప్పిపోయారు అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నారు? అంటే విశ్వాసంలోంచి పడిపోవడానికి ఛాన్స్ ఉందా? విశ్వాస భ్రష్టులు ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఎందుకుంది? కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణలో మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, దయ్యాల బోధ, అబద్ధికుల వేషధారణలో దయ్యాల బోధ మీద లక్ష్యం ఉంచి విశ్వాసంలోంచి పడిపోయే పరిస్థితులు చివరి దినాల్లో వస్తాయని అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు, వివాహాన్ని నిషేధిస్తారంట. ఈ వివాహాన్ని నిషేధించడం ఎందుకు? దేవుడు నిషేధించాడు వివాహాన్ని. దేవుడు అన్ని విషయాల్లో కనపరచబడింది. మరి కొంతమందికి దేవుడైతే అవసరం లేకపోతే ఆ వరాన్ని దేవుడే ఇస్తాడు. లేకపోతే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలా. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. అబద్ధమైన బోధలు, వాత వేయబడిన మనస్సాక్షి. నక్కంట పులిని చూసి వాత పెట్టుకుందంట. విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే మనకు కావాల్సిన దానికోసం ప్రార్థన, మిగతా విషయాల్లో మాత్రం లోకాన్ని చూసి మనం కూడా ఒంటికి వాత పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటే కనిపిస్తుంది, మన మైండ్కి వాతలు పెట్టుకుంటున్నారు. దేనికి వాతలు పెడుతున్నారు? మనస్సాక్షికి. వాత వేయబడిన మనస్సాక్షి గలవారే కాల్చి, ఇప్పుడు వాళ్ళకి లేదు కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కొంచెం 35-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. జాండీస్ వస్తే తెలుసండి, ఇంతకుముందు కాల్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ అయ్యి దాన్ని వాతేయడం అంటారు కదా. మనస్సాక్షికి ఏం చేస్తున్నారు అంటే కొన్ని ముద్రించుకుంటున్నారు తీసుకెళ్ళి, ఇది ఇంతే అని. బైబిల్లో అట్లా ఉందండి, కానీ మనం ఇది ఇంతే. బైబిల్ సాంప్రదాయం అంతే, కానీ భారతదేశంలో ఉంటున్నాం కదా, మన సాంప్రదాయం ఇంతే. సమాజం మధ్యలో ఉన్నాం కదా, మన సాంప్రదాయం ఇంతే. జనాలు ఏమనుకుంటారు? యేసు ప్రభు కృపామయుడు, దయామయుడు, ప్రభా క్షమించమంటే ఆయన ఏమనుకోడు. కానీ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? బాగదు కదా. కాబట్టి ఇంతే. మనస్సాక్షిగా ఏం చేస్తున్నాము? దేన్ని బట్టి? ఇట్లా మనస్సాక్షికి వాత వేసేది బోధలు సంఘంలో పడుతున్నాయి. చివరి దినాల్లో అనేకులు విశ్వాస భ్రష్టులై పోతున్నారని బైబిల్లో చాలా క్లియర్గా తన కొడుక్కి, ఆత్మీయ కొడుకైన తిమోతికి ఎలా జీవించాలో లెటర్లో రాస్తా పౌలు భక్తుడు తన మినిస్ట్రీ చివరి దినాల్లో నువ్వు ఇలా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాంట్లో ఇది ఒక ఇన్స్ట్రక్షన్. మనం కూడా దేవుని యొక్క ఆత్మీయ కుమారులం అయితే పౌలు గారికి ఇన్స్ట్రక్షన్స్ మనకి కూడా వర్తిస్తాయి, అంతే కదా.
పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయండి. క్రైస్తవ తల్లిదండ్రులుగా ముఖ్యంగా మన ఇంట్లో మగపిల్లలకి లైఫ్, దాని వాల్యూ, వాళ్ళ ఒంట్లో బలం ఉంటుంది. అమ్మాయిల కంటే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయగలిగే శక్తి, ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఆ మగపిల్లవాడికి ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటో, బాధ్యత ఏంటో చిన్నప్పటి నుంచి వాక్యానుసారంగా మగపిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ స్త్రీలు బలహీనులు, స్త్రీని బాగు చేసుకోవాల్సిన బాధ్యత భర్తది. సరైన భర్త ఆమెకి దొరికి ఆమెకి తోడుగా నిలబడేంత వరకు ఏ స్త్రీలో కూడా సంపూర్ణత రాదు. ఒకవేళ స్త్రీలో సంపూర్ణత రాలేదు అంటే దాని యొక్క బాధ్యత ఎవరిది? సంఘం యొక్క సంపూర్ణత బాధ్యత ఎవరిది? స్త్రీ యొక్క సంపూర్ణత బాధ్యత ఎవరిది? సింపుల్. భార్య సరిగ్గా లేదు అంటే భర్త ఫెయిల్ అయ్యాడని. మగవాళ్ళు నాకు వద్దు అని విడాకులు ఇచ్చేస్తున్నారంటే ఇచ్చిన బాధ్యతని చేయలేక, చేతగాక వదిలేస్తున్నారని. అట్లాంటి ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని క్రీస్తు విరోధమైన ఆత్మతో మనం నడిపిస్తున్నామని. మార్పు క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో రావాలా. వీ నీడ్ టు టీచ్ అవర్ బాయ్స్. మన మగపిల్లలకి మనం నేర్పించాల. వాళ్ళకి చెప్పే మాటల్లో దేవుని ధర్మానికి సంబంధించిన సూక్తులు వాళ్ళకి చెప్పాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి, నేను ముగిచ్చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పా కదా, ద్వితీయ ఉపదేశం అని. వాగ్దాన దేశంలోకి ఇజ్రాయెల్ని పంపిస్తా, ఇంతకుముందు టీచింగ్ చేసిన వాటన్నిటిలో నుంచి కొన్ని ఎసెన్షియల్ అవసరమైన వాటిని తీసుకుని మళ్ళీ మోసే ఏం చేశాడు? రెండోసారి వాళ్ళకి టీచ్ చేశాడు. రెండోసారి వాళ్ళకి ఏం చేశాడు? ఉపదేశించాడు. ద్వితీయ ఉపదేశము అని. సో ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ప్రతి మాట చాలా విలువైందని మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ వచనం నుంచి చూడండి. 6వ అధ్యాయము ఆగండి 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం. ఇజ్రాయేలు అన్న ప్లేస్లో, ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబే కదా. యాకోబు ఎవరు సంతానం? అబ్రహాం సంతానమే కదా. విశ్వాసం ద్వారా మనం ఎవరు? అంతే కదా. ఇజ్రాయేల్ అనే పేరు ఎప్పుడు వచ్చింది? తన మోసకరమైన బుద్ధిని మారిన తర్వాతే కదా. అంటే రక్షణ లేకుండా రక్షణలోకి వచ్చిన మనం ఆ ఇజ్రాయేల్ అనే పేరు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా. మనం అక్కడ మన పేరు పెట్టుకోవచ్చుగా. పెట్టుకుని చదువుకుందామండి. ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. మనకు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్తామని వాగ్దానం ఉంది కదా, మనం కూడా సిద్ధపడుతున్నాం కదా. సో ఇది ఆజ్ఞలు మనకు కూడా అని వర్తిస్తే. చదవండి అమ్మా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ స్పెసిఫిక్ గా తల్లిదండ్రులకు చెప్తున్నారు అనుకుందాం మాట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు. చూసారండి, సత్యానికి ఒక క్యారెక్టర్, 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఇది సత్యం అంటానికి 3 క్యారెక్టర్లు. మొదటిది ఏంటంటే అబ్సల్యూట్నెస్ అంటారు, అంటే మార్పు లేనిది. ఇది సత్యము అని చెప్పడానికి 3 లక్షణాలు ఉంటాయి సత్యానికి.
మొట్టమొదటిది అబ్సల్యూట్నెస్ అంటారు, అంటే మార్పు లేనిది. రెండవది ఇట్ ఫాలోస్ థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటారు, అంటే 4-5 స్టేట్మెంట్లు నేను మాట్లాడితే ఒక మాటకి ఇంకొక మాటకి వ్యతిరేకత అనేది ఉండదు, అంటే కాంట్రడిక్షన్ ఉండదు. నరేంద్ర మొన్న అట్ట చెప్పావు ఇప్పుడు ఇట్లా చెబుతున్నావు నిజమేనా అని అడుగుతాం మనం. అంటే మాటలో తేడా ఉంటే అది సత్యం కాదని. ఎన్నిసార్లు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మాటలో తేడా లేకపోవడం అనేది సత్యానికి రెండవ లక్షణం. మూడవది మ్యూచువల్ కొహరెన్స్ అంటారు, అంటే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన ఉండాలి, తేడా లేకపోయినా కానీ మాట్లాడచ్చు. చిరంజీవి హీరో, మోదీ ప్రైమ్ మినిస్టరు, రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడు, 3 మాటలు వ్యతిరేకమేం కాదు ఒకదానికొకటి. కానీ 3 పెట్టి నేను ఒక సత్యాన్ని చెప్పడానికి అవుద్దా? వ్యతిరేకత ఉండకూడదు, ప్లస్ నేను మాట్లాడిన మాటలకి ఒకదానికి ఒకటి పొంతన ఉండాలి, లాజికల్ కొహరెన్స్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, మ్యూచువల్ కొహరెన్స్ అంటారు ఒకదానికొకటి. అక్కడ పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్యను హద్దుకోవాలా, పురుషుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, పురుషుడు అన్నిదే ఉంది కదా, ఎక్కడ వ్యతిరేకత లేదుగా. మళ్ళీ ఇక్కడేమన్నాడు, నీవు నీ కుమారులకు వాటిని, నేను ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటి, మన బాయ్స్కి మనం ఈ విషయం నేర్పించాలా. అమ్మాయి భర్త వచ్చిన తర్వాత భర్త యొక్క సహవాసంలో తన కంప్లీట్నెస్ వస్తుంది, కానీ భార్యని సరైన వ్యక్తిగా మార్చగలిగే బాధ్యత మాత్రం భర్తదే. సో ఎవరికి నేర్పించాలా? ముందు కుమారులకి నేర్పించాలా. ఎందుకు? దేవుని సృష్టి ప్రకారం ముందెవరు? పురుషులు. కుమారులు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా పురుషులు సరైతే, భర్తలు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా, అంటే సమాజంలో మార్పు రావాలంటే ముందు మన ఇంట్లో రావాలి. మన ఇంట్లో ముందు ఎవరిలో రావాలా? మగపిల్లవారిలో బాయ్స్కి మనం నేర్పించే, మనం చెప్పే మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని వాక్యానుసారమైన పురుషులు బయట కనిపిట్లా, చాలా క్లియర్గా రాశాడు మోషే ఏమన్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి వాటి గురించి మాట్లాడాలా. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. సూచనగా వాటిని మీ చేతికి, దేన్ని? కానీ మన పిల్లల చేతులకి ఏమి ఉంటాయి? ఏందో ఉంటాయి. ఫ్రెండ్ కట్టిన బ్యాండ్ ఉంటుంది, దేవుని వాక్యం మాత్రం మనం పట్టించుకోం. అమ్మాయికి మాత్రం వార్నింగ్లు, ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు, జుట్టు ఎట్ట ఉంటుంది, నువ్వు ఎట్ట ప్రవర్తిస్తున్నావు, ఇంటికి ఎవరిని వస్తే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. అబ్బాయిలు మాత్రం, కానీ మెయిన్ ఎవరికి ఉండాలి టీచింగ్? ఎవరికి ఉండాలి టీచింగ్? మెయిన్ అమ్మాయికి 10 మాటలు చెప్తే అబ్బాయికి 20 మాటలు చెప్పాలి. ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగేవాడు పురుషుడే. ఆ ప్రభావితం చేసే పురుషునికి సహాయం చేసేది స్త్రీ. అందుకే ప్రతి పురుషుని వెనక, అది లోకంలో ఒక నానుడు, కరెక్టే. అది ఆ రెస్పాన్సిబిలిటీ మనకుంది. అని ఏమంటున్నాడు, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. అవునండి,
నాయకులు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. భారతదేశంలో అనగదొక్కబడిన సమాజాన్ని నాయకులు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నాయకులకి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆ స్థితిలో నుంచి ఈ దినం క్రైస్తవులుగా మనం సమాన హక్కులు కలిగి, ఉద్యోగాలు చేసుకోగలిగి, చదువుకోగలిగి, మన పని మనం చేసుకునే లెవెల్కి తీసుకెళ్ళే దానికి సిద్ధపరచే నాయకులను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. మనం తిని త్రాగి తృప్తి పడిన తర్వాత మనకున్న ఫెసిలిటీస్ని బట్టి, క్రైస్తవులుగా మనకున్న స్థితిని బట్టి మనం ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతామేమో అని. ఇదేనో క్రైస్తవులుగా ఎటువంటి కష్టం లేకుండా బ్రతకడానికి ఈ దేశంలో మన హక్కు మనం పొందుకోవడానికి దేవుడు కొంతమందిని పూర్వంలో నాయకుల్ని లేపి మనకి అనువైన వాతావరణాన్ని, ఒకవేళ మనకు అన్యాయం జరిగితే కష్టపడిన న్యాయం తెచ్చుకునే వ్యవస్థని దేవుడు ఏం చేశాడు? మనకిచ్చాడు. దాన్ని బట్టి అనేక మంది ఈ దినం హ్యాపీగా బ్రతుకుతున్నారు. అవునా కదా? బ్రతికిన తర్వాత ఏ దేవుడైతే అట్లాంటి నాయకుల్ని ఇచ్చి మనకు ఒక మంచి స్థానం, సమాజంలో సమానంగా ఉండగలిగే స్థానాన్ని ఇచ్చాడు, ఆ దేవుని యొక్క ధర్మాన్ని మనం మర్చిపోతే పరిస్థితి ఏంటి? మర్చిపోకుండా ఉండాలంటే ఎవరిని తయారు చేయాలా? కుమారుల్ని తయారు చేయాలా. ఎవరిని తయారు చేయాలా? కుమారులను తయారు చేయాలా. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ బాయ్స్. యవ్వనస్తులు యెహోవా చేతులు ఎట్లాంటి వాళ్ళు అంట, కుమారులు దేవునికి ఇచ్చే స్వాస్థ్యం కదండి. దేవుని చేతులు అట్లాంటి వాళ్ళు బాణాలు అంటాడు, అంతేనా? బలవంతుని చేతిలో బాణాలు అంటారు. ఎవరు బలవంతుడు? వేసే కదా. కానీ ఏరు మనోళ్ళు. దేవుడు ఇంతమంది క్రైస్తవుల్ని భారతదేశంలో, మన సమాజంలో మిగతా వాళ్ళకి సమానంగా జీవించగలిగే అంత స్థితి, మనం కట్టని ఇళ్ళు, మనం నింపని బావులు, మనం చేయని పోరాటం ఎవరి ద్వారానో దేవుడు చేయించి మనం తిని త్రాగి తృప్తి పడే అంత స్థితిని మనకి ఇక్కడ ఇచ్చాడు కదా క్రైస్తవులుగా. మా తాతయ్య చెప్పాడు ఒకప్పుడు, మెడలో ముంత కట్టుకుని వెనకాల తాటాకు కట్టుకుని నడవాల్సి వచ్చేదని. ఈరోజు మనం తిని త్రాగి అందరితో పాటు సమానంగా కారుల్లో కూడా తిరగగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే ఎవరు తీసుకొచ్చింది ధన్యత? ఇది నాయకుల్ని లేపింది దేవుడే. ఈరోజు స్థితికి తీసుకొచ్చి ఆయన ధర్మాన్ని మనం సమాజంలో నిలబెడతామని చెప్పి మన కుమారులను ఇస్తున్నాడు. కుమారుల్ని మాత్రం లోక మర్యాదల్లో మనం పెంచేస్తున్నాం. మగపిల్లవాళ్ళు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఉండాల్సిన బాధ్యత, వాళ్ళు నిద్రపోయేటప్పుడు, నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవన వెళ్తున్నప్పుడు ప్రతిసారి దేవుని మాటని వాళ్ళ హృదయాల్లో మనం ఏం చేయాలా? మాట్లాడాలా. యేసు ప్రభులాగా నువ్వు తగ్గించుకుని ప్రేమించాలా. స్త్రీలు బలహీనులు సన్మానించాలా. నీ బలాన్ని ఉపయోగించకూడదు. నువ్వేం చేయాలా? ప్రేమించాలా. యేసు ప్రభు తగ్గున్నాడు, పురుషుడిగా నువ్వు తగ్గుండాలా. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, పురుషుడిగా నువ్వు ప్రేమించాలా. యేసు ప్రభు సంఘాన్ని బాగు చేసుకుంటున్నాడు, పురుషుడిగా కుటుంబాన్ని, నీ భార్యని బాగు చేసుకోవాల్సిన బాధ్యత నీదే. దానికోసం మమ్మల్ని విడిచి వెళ్ళి ఆమెను హత్తుకొని నువ్వు దేవుణ్ణి హేతువుగా చేసుకుని నువ్వు జీవించు అని చెప్పగలిగే తల్లిదండ్రులు సంఘంలోంచి లేవాల. లెగిసినప్పుడు ధర్మ విరుద్ధమైన మర్మము తీసివేయబడి దేవుని యొక్క ధర్మము ఈ లోకంలో, సమాజంలో స్థిరపడుతుంది. కళ్ళు మూసుకుందామండి. ఆయన నిబంధనలోకి